హలో ఆల్, ఐ మున్ని. వెల్కమ్ అగైన్ టు మై వరల్డ్. ఈ వీడియోలో నేను నా జాబ్ అండ్ నా కొన్ని ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్లీ చాలామందికి నా లైఫ్ స్టైల్ అండ్ నా జాబ్స్ నచ్చవు. అది ఫ్యామిలీస్లో అయినా బయట వాళ్ళకైనా. కొంతమంది నా లైఫ్ స్టైల్ని ఇష్టపడి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పర్లేదు, ఎవరు ఏమనుకున్నా నాకు ఇష్టమైన పని చేస్తేనే నేను ట్రూలీ హ్యాపీగా వర్క్ చేసుకుంటా. ఇంపార్టెంట్ టాపిక్ డ్యాన్స్. డ్యాన్స్ నాకు చిన్నప్పటి నుంచి తెలీదు. రసూల్ ఎప్పుడైతే డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి నేను కూడా కొద్దిగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. చాలామందికి నా డ్యాన్స్ స్టైల్ నచ్చింది, మెయిన్గా మా ఆయనకు నచ్చింది. నా హస్బెండ్ సపోర్ట్ ఉంది, అది చాలు. మిగిలిన వాళ్ళకి నా వర్క్ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఏమనుకున్నా నేను అంత సీరియస్గా తీసుకోను. ఎందుకంటే నా డ్రీమ్స్ని అర్థం చేసుకొని నన్ను నమ్మే పర్సన్ నా పక్కన ఉన్నాడు. అదే నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నాకు నచ్చిన పనిలో హార్డ్ వర్క్ చేస్తాను, కంటిన్యూ అవుతా. వన్ డే సక్సెస్ డెఫినెట్గా వస్తుందనే హోప్ ఉంది. నేను నా కెరియర్ టీచింగ్ ఫీల్డ్తో స్టార్ట్ చేసా. అదే చేసుకోవచ్చు కదా, టీచింగే చేసుకోవచ్చు, అమ్మాయిలకి టీచింగే బాగుంటుంది, ఇవన్నీ సెట్ అవ్వవు అమ్మాయిలకి అనేసి చాలామంది అన్నారు. ఎక్స్పెషలీ డ్యాన్స్లోకి వెళ్ళకు, అమ్మాయిలకి బాగుండదు ఈ ప్రొఫెషన్ అనేసి చాలామంది అన్నారు. గ్రోత్ ఉందని అనిపించింది, అందుకనే కంటిన్యూ చేస్తున్నా. మెయిన్గా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నావు, వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అనేసి కూడా క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి. దానికి నా ఆన్సర్, నా ప్రొఫెషన్ నేను ప్రమోట్ చేసుకుంటా. ఇఫ్ ఎవరికైనా నచ్చితే మేబీ నాకు మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ వస్తాయనే హోప్ ఉంది, అందుకని పోస్ట్ చేసుకుంటున్నా. అండ్ అందరికీ ఒక సజెషన్ అనుకోండి, ఇఫ్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే జస్ట్ లైట్. మీకు నచ్చిన ప్రొఫెషన్ ఎంచుకోండి, అందులో కష్టపడండి, మేబీ అందులో మీరు సక్సెస్ అవ్వచ్చు. నేను ఎందుకు ఇన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తున్నానని క్వశ్చన్, దానికి ఆన్సర్ ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఇప్పట్లో చాలా కష్టం సర్వే అవ్వడము. సో నేను చూస్ చేసుకుంటా మల్టీ ఇన్కమ్స్. అందుకని నాకు నచ్చిన పని ఎక్కడున్నా నేను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నా. అండ్ నా పిల్లల గ్రోత్ అండ్ నా ఫ్యామిలీ గ్రోత్ గురించే నేను ఆలోచిస్తున్నా. సక్సెస్ అవుతామో లేదో అది పక్కన పెడితే, నేను నా మైండ్, నా పని హ్యాపీగా ఉందా లేదా చూసుకుంటున్నా, అలాగే క్యారీ ఆన్ అవుతున్నా. ఇఫ్ నాకు ఆ పని నచ్చదు, నేను చెయ్యలేను అంటే నేను ఆ పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోను. ఇఫ్ ఏదైనా వర్క్కి నచ్చి కమిట్ అయ్యాను అంటే 100% ఎఫర్ట్స్ పెడతా. ఆ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు అందులోనే ఉంటా, స్కిప్ అవ్వను. సో ఇదే ఈరోజుటి వీడియో. నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఎక్కడైనా రాంగ్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.